క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి మనం ఎలా ఇవ్వాలో, దేవుని యొక్క విషయంలో మనం ఎలా త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండాలో ఈ చదువుబడిన ఈ వాక్యంలో మనం చూస్తాం. నిర్గమకాండం 36 అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఏం చెప్పబడింది? మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకును ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అల్పన అయినను దేవతను ఆజ్ఞాపించిన గనక బాల్యమంతటిన ఆ మాట సాటించది. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది గనక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. ప్రజలకు ఓ మాట చెప్పాడు, మనము పరిశుద్ధ స్థలాన్ని గుడారమును ఏర్పాటు చేస్తున్నాం దేవుని ఆరాధించడానికి. మీకు ప్రేరేపించిన కొలది మీకు కలిగినది తీసుకొని రండి అని మోషే ప్రజలతో ఆజ్ఞాపించినప్పుడు ధారాళమైన మనసుతో వారు తీసుకొని వస్తున్నారు. అక్కడ సమకూర్చేవాడు ఏం చెప్పాడంటే, వీళ్ళు ఎక్కువగా తీసుకొని వచ్చారు, ఎక్కడ పెట్టాలో దిక్కు తెలియలేదు అంటే ఇంక సాల్లే, ఇప్పుడు ఈ పనికి అంతా సరిపోతుంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆ పని నిలబెట్టారు. అంటే మనం ఏం చూస్తున్నామంటే, ఒక త్యాగం అనేది, మనం ఎన్నో వ్యర్థమైన దానికి త్యాగం చేస్తూ ఉంటాం. దేవుని కొరకు కాకోకుండా లోకంలో ఎన్నో వ్యర్థమైన దానికి మనం ఎంతో త్యాగం చేసి పేరు సంపాదించుకోవడానికి, కీర్తి సంపాదించుకోవడానికి చాలామంది ప్రయాసపడుతుంటారు. ఇప్పుడు ఎవరైనా గ్రామంలో మనం ఈ పని చేద్దాము, మీరు మంచి కింద తీయాలంటే అక్కడ అన్నీ రాసుకుంటారు కాబట్టి, పొగుడతారు కాబట్టి దానికి విస్తారంగా చందాలు ఇస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో తీసుకొని రండి అని చెప్పినప్పుడు చాలామంది వెనకంజ వేస్తారు. కారణం ఏమంటే, ఇక్కడ పొగడేది ఉండదు, ఇక్కడ ఏం రికార్డులు అవి ఇవి ఉండవు. కేవలము దేవుడే నిన్ను పొగడాలన్నా, దేవుడే నిన్ను గణపరచాలన్నా దేవుడే, నీదంతా కూడా అకౌంట్ చేయాలన్నా కూడా దేవుడే. ఇక్కడ ఏమి ఎవరు ఉండరు. లోకానుసారులు అయితే ఇవన్నీ లెక్కలు వేసుకుని రకరకాలుగా వాళ్ళు ప్రయాసపడుతుంటారు. మోషే చెప్పాడంతే, మనము పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం దేవుని ఆరాధించడానికి, బలు అర్పించడానికి. మీరు తీసుకొని రండి, మీకు కలిగింది తీసుకొని రండి అంటే విస్తారంగా ధారాళముగా వాళ్ళు తీసుకొని వస్తుంటే ఆ పని అంతా అయిపోయి ఇంకా మిగిలి ఎక్కువ అయిపోతుంటే మోసే ఇంకా తీసుకొని రావడం మానేయండి అని చెప్పేదాకా తీసుకొచ్చారు. ఇంక వద్దులే, సరిపోతుంది, ఇంకా మిగులుతుంది అని చెప్పేదాకా వాళ్ళు తీసుకొని వచ్చారు. వీళ్ళు ఏమంటారంటే, త్యాగపూరితమైన విశ్వాసులు లేదా త్యాగపూరితమైన వీరులు అని మనం చెప్పొచ్చు. త్యాగం లేకపోతే నువ్వు ఆరాధన చేయలేనట్లు లెక్క. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. ఈ సత్యంలో ఏముందంటే త్యాగం ఉందన్నమాట. మనం చదువుకున్న ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా,
ఇక్కడ జరిగిన సంగతులు ఏది అంటే మనందరికీ తెలుసు. దేవుడు అప్పుడప్పుడు తనకిష్టమైన వాడిని పరిశోధిస్తూ ఉంటాడు. వాళ్ళు తలంపులు బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళు వినయ విధేయతను బట్టి, వాళ్ళు త్యాగమైన మనసును బట్టి దేవుడు అందరినీ పరిశోధించుడు, కొందరినే పరిశోధిస్తూ ఉంటాడు. ఆ కొందరిలో అబ్రహాంని మనం చూస్తున్నాం. అబ్రహాము త్యాగ పురుషుడు. అబ్రహాము కష్టజీవి. అదే సమయంలో దేవుని మాటకు లోబడేవాడు. అబ్రహాము దేవుని మాటకి లోబడేవాడు. త్యాగం ఏమంటే నీవు నీ దేశమును, నీ ఊళ్ళను వదిలిపెట్టి రా అన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాము త్యాగం చూడండి. ఎవరైనా సొంతూరు విడిచిపెట్టి, అక్కడ పొలాలు ఉన్నాయి, గొర్రె మేకలు మందులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మరి ఇల్లు ఉంది, ఇలాంటి వాళ్ళని నువ్వు విడిచిపెట్టి రావాలయ్యా, నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళగలరా? అబ్రహాముని పిలిస్తే దేవుని పిలుపు లోబడి వారి యొక్క ప్రాంతాన్ని, వారి దేశాన్ని, వారి బంధువుల్ని వదిలిపెట్టి వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాముకు దేవుడు పిలిపేమంటే నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలా. నీ ఇంటి నుండి, నీ బంధువుల ఎదురు నుండి విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళవలేను అంటే సమస్తము కలిగిన అబ్రహాము దేవుని మాటకు లోబడి చూడండి. ఆ త్యాగము ఎలా ఉంటుందంటే వదిలి వచ్చేసాడు. కారణం ఏమంటే ప్రభువు ఏం చెప్పాడంటే నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ వలన జనములు ఆశీర్వదించబడతారు. కాబట్టి నీవు నీ ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి నువ్వు బయటికి రావాలి. అది ఒక త్యాగమే కదా. అందుకే దేవుడు అందరికీ చెప్పుడు త్యాగ పురుషులు ఎవరో, త్యాగం లేని వాళ్ళు ఎవరో ఆయన తెలుసు. అట్లా వాళ్ళకే కొన్ని పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అబ్రహాము ద్వారా గొప్ప కార్యాలు ప్రపంచంలో జరగాల, భూలోకం అంతా దీవించబడాల. అందుకే అబ్రహాముని దేవుడు బయటికి రా అని చెప్పాడు. కల్దీలు దేశంలో ఊరు అనే పట్టణం నుండి అబ్రహాము బయటికి వచ్చాడు దేవుని మాటకు లోబడి. తర్వాత రెండవ త్యాగం ఏం తెలుసు అబ్రహాము చేసిండేది? నీ వారసులే, నీకు పుట్టిన బిడ్డలే నీ ఆస్తికి వారసులు అవుతారు, నీ ఆశీర్వాదంలో పాల్పొందుతారు, వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా దీవించబడుతుంది అని చెప్పినప్పుడు 24 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. కొంచెం కాలం జరిగిన తర్వాత ఆమె కూడా వయసు అయిపోతుంది. షారాకి గర్భం ధరించేంత స్థితి లేదు. ఈయన కూడా వృద్ధుడైపోయాడు అబ్రహాము. మరి దేవుడైతే వాగ్దానం చేశాడు పిల్లలు పుడతారని, మరి పిల్లలు కాలే, ఆమె గర్భం ధరించలే. నిరుత్సాహం వచ్చింది శారాలో. అయితే అబ్రహాం బలపరిచాడు, దేవుడు నాతో చెప్పాడు మనకిస్తాడు, ఆ నిరీక్షణ కలిగి ఉండు, ఆ విశ్వాసం కలిగి ఉండని భార్యను బలపరిచి ఎదురు చూశాడు. కానీ ఒక దినమున ఆయన గర్భము, ఆయన ద్వారా పుట్టిన పిల్లలే వారసులు అవుతారని చెప్పినాడు. కాబట్టి గర్భం ధరించే స్థితి నాకు లేదు కనుక నా ఇంట్లో
పనిచేసే అమ్మాయి, ఒక ఐగుప్తు దేశం నుండి వచ్చిన అమ్మాయి ఉంది. ఆమె పేరు ఏం పేరు? హాగర్. ఈ పిల్ల అయితే బాగుంటుంది, నా భర్తకి ఇద్దాము, నా భర్తకు భారీగా చేద్దామని చెప్పి వారసత్వం కోసం భారీగా చేసింది. అబ్రహాము మరి శారా మాట వింటాడు కాబట్టి విని మరి ఆమెను చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయి కుమారుని కనింది. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టింది? ఇస్మాయేలు అని పేరు పెట్టింది. చెప్పండి, ఏమని? ఇస్మాయేలు అని పేరు పెట్టింది. ఇస్మాయేలు అంటే అడవి గాడిద స్వభావం కలిగిన వాడు. అడవి గాడిద ఉండే స్వభావం ఏం తెలుసా? అందరూ కూడా తెల్లది మెచ్చుకుంటే నాకు నల్లది మేలు అంటాడు. ఈ అడవి గాడిద స్వభావం కలిగినకి ఉండేది అంటే అందరికి ఎదురుంటే నాకు మబ్బుంటే మేలు అంటాడు. అంటే అంత వ్యతిరేకంగా ఆ స్వభావం కలిగిన వాడు ఇస్మాయిల్. అందుకే అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. ఆ స్వభావం కలిగి ఉన్నాడు. దాసి కుమారుడు అతడు. ఎవరు? దాసి కుమారుడు. ఇప్పుడు ఇతని మీద కూడా కొంచెం ఆలోచన వచ్చింది. ఎవరికి? అబ్రహాంకి. నాకు వారసుడు ఇతడేమో, ఇస్మాయేలేమో అనుకున్నాడు. ఇస్మాయేల్ మీద కొన్ని ఆశలను పెట్టుకున్నాడు అబ్రహాం. కానీ ఇస్మాయేల్ ఎవరు? దాసి యొక్క కుమారుడు. దాసి యొక్క కుమారులు వారసులు కాదు. తన సొంత భార్య కుమారులే వారసులు అవుతారు. ఇప్పుడు ఈమె హాగరు యొక్క కుమారుడు గనక ఇతడు వారసుడు కాదు, దాసి కుమారుడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తలంపు కలిగి ఉన్నప్పుడు చూడండి, ఆ త్యాగం అనేది ఎలా ఉందంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆదికాండము 10వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 వానికి సంతానము కలుగునా, 99 ఏళ్ళు శారా కనున, 90 ఏళ్ళు శారా కనున అని మనసులో అనుకునేను. అబ్రాహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవుడితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. ఇస్మాయిల్తో స్థిరపరచును. నీ భార్య గర్భం ధరించి కుమారుని అంటుంది, అతని ద్వారానే నా నిబంధన నెరవేరుస్తాను. శివునిగా మళ్ళా కొంతకాలానికి ఆమె గర్భవతి శారా బిడ్డను కనింది. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. అదంతా ఆ సంగతులన్నీ అక్కడ జరుగుతాయి. 21వ అధ్యాయంలో ఇస్సాకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇస్సాకు ద్వారానే నా నిబంధనను స్థిరపరుస్తానన్నాడు కదా దేవుడు. ఇస్సాకుని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు తల్లిదండ్రులు. వృద్ధ కాలమున ముద్దుల కొడుకు అనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాముకు ముద్దుల కొడుకు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఇస్సాకుని. దరిదాపుగా యౌవన కాలం ఒక 20 సంవత్సరాల పైన అట్లా అనుకుంటున్నాను. ఆ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పువో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇప్పుడు ఈ శోధన చూడండి.
ఇది చాలా దుఃఖంలోనికి తీసుకుపోయే ఒక పరీక్ష. వృద్ధ కాలంలో 100 సంవత్సరాల పిల్లోడు పుడితే ఆ పిల్లోడిని అల్లారముద్దుగా సుమారు 20 సంవత్సరాలు పెంచిన తర్వాత ఇప్పుడు దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇక్కడ బాగా గమనించారు మీరు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో కొంచెం ప్రేమ ఇస్సాకు మీద ఎక్కువైంది, దేవుని మీద తక్కువైంది. కల్దీయుల దేశం నుండి వదులుకొని ఈ బెయేర్షెబాకు వచ్చేంత వరకు ఎవరిని బాగా ప్రేమించాడంటే దేవుణ్ణే ప్రేమించాడు. ఎవరు? అబ్రహాం. కొడుకు పుట్టిన తర్వాత ఇంక మనసు అంతా ఎక్కడ పడిపోయింది? కొడుకు మీద పడిపోయింది. ప్రార్థన తక్కువయా, బలు అర్పించేది తక్కువయా. చాలా మంది ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఆ విశ్వాసం చూస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం. పిల్లల మీద ఉన్నంత ప్రేమ దేవుని మీద ఉండదు. ఒక్కోసారి దేవుడు పరిశోధిస్తాడు. మన సొంత బిడ్డల మీద ఉన్నంత ప్రేమ ఏరే పిల్లల మీద కూడా ఉండదు కదా. ఎంత ప్రేమించినా ఏరే పిల్లలే. నా పిల్లలు కాకి ముద్దు, గూపు ముద్దు, నా పిల్ల నాకే ముద్దు, నీ పిల్ల నీకే ముద్దు. పిల్లలు ఎప్పుడైతే ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించాడు, దేవుడు తక్కువగా ప్రేమించాడు. కారణం ఏమంటే దేవుడు ఒక మాట చెప్పాడు, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ ప్రభువును ప్రేమించవలెను అని చెప్పాడు. అంటే సంపూర్ణంగా ఆయన ఆరాధించాల, సంపూర్ణంగా ఆయన కొలవాల, సంపూర్ణంగా ఆయన పూజించాల, సంపూర్ణంగా ఆయన పాదాల మీద సాగిలపడాల. అసలు ఎవరు కూడా నీకు ఏది కూడా ఉండకూడదు. నువ్వు అది ఆయన్ని ప్రేమించుకోకుండా నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినా దేవునికి సరిపోతుంది. నాకన్నా దేనిని మీరు ఎక్కువగా ప్రేమించే వీలు లేదు. అప్పుడప్పుడు పరీక్షలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే ఇదే సమస్య. చాలామంది దేవునికి దూరమై కుటుంబాన్ని ప్రేమించినంత దేవుని ప్రేమించలేరు, ధనాన్ని ప్రేమించినంత దేవుని ప్రేమించలేరు, భార్యను ప్రేమించినంత దేవుని ప్రేమించలేరు, భర్తను ప్రేమించినంత దేవుని ప్రేమించలేరు. ఆయన మాట ఆమె మాట, దేవుని మాట కన్నా ఇతరుల మాటే మాట. అప్పుడు నువ్వు సోదరులో పడతావు. నీ ఆరాధన సరైంది కాదు, నీ ప్రేమ నిజమైంది కాదు. ప్రేమలో ఏముందంటే త్యాగం ఉంది. ప్రేమలో ఏముంది? త్యాగం ఉండాల. అబ్రహాముని పరిశోధించడానికి మూడోసారి చాలా కష్టతరమైంది ఇది. ఈ పరిశోధనలో గెలిచాలి ఈయన, ఈ పరీక్షలో పాస్ కావాల. ఎవరు? అబ్రహాం. ముందు దేశం వదిలిరామంటూ వదిలేచ్చాడు, బంధువులు వదిలిరామంటూ వదిలొచ్చాడు, తండ్రి ఇంటిని వదిలే వచ్చేమంటే వచ్చేసాడు. తర్వాత ఇస్మాయిల్ మీద మనసు ఉంది, వారసుడిగా చేద్దామని. వద్దులే అని దేవుడు చెప్తే ఆ ఆశలన్నీ వదులుకున్నాడు. ఎంత త్యాగము! ఇప్పుడు అసలైన పరీక్ష. నీ కుమారుడు ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? ఈ కుమారుడు 100 సంవత్సరాలు పుట్టాడు. ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు. పిల్లోనికి మిసాలు వస్తున్నాయి యౌవన కాలమున. ఇప్పుడు నాకు అవసరం, ఇప్పుడు పరీక్ష పెడతా. అబ్రహాంకి ఇప్పుడు పరీక్ష పెడుతున్నాడు. ఏం పరీక్ష పెడుతున్నాడంటే చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. ఇప్పుడు త్యాగం, ఇప్పుడు కావాలి విశ్వాసం. ఎంత ప్రేమిస్తున్నాడు ఇస్సాకుని అంటే
అంత ప్రేమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచన చేయండి. అందుకే దేవుడు ఆత్మతోనూ సత్యముతోనే నన్ను ఆరాధించాలని చెప్పాడు. నన్ను ఆరాధించినట్టు ఆశమాసి కాదు. ఆరాధనలో ఏముండాలా? త్యాగంలో ఉత్తి చేతులు వచ్చి ఆరాధిస్తే ఏం ప్రయోజనమే లేదు. త్యాగం కూడా ఉండాల. ఆరాధనలో ఏముండాలా? త్యాగం. మోసే దగ్గర చెప్పింది అది. పరిశుద్ధ స్థలానికి మీరు మీకు కలిగింది తీసుకొని రాండి అంటే విస్తారంగా తీసుకొని వస్తున్నారు. అక్కడ ఉన్నాయని చెప్పాడు. అయ్యా ఎక్కువైపోయిందంటే సార్లే మీరు తీసుకొచ్చింది అంటే అంతవరకు తీసుకొచ్చారంటే ఆ విశ్వాసులు ఎలాంటి ధారాళమైన మనసు గలవారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ దినాలు విశ్వాసులు భంగపోతే కూడా ఇచ్చేవాళ్ళు లేరు. దాంట్లో కూడా ఎన్నో ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కొన్ని, మంచి ఆలోచనలు కొన్ని, చెడు ఆలోచనలు కొన్ని. అంటే త్యాగం లేని పని, త్యాగం లేని వాళ్ళంతా కూడా ఇట్లాంటి దుష్ట ఆలోచనలు చేస్తూ ఉంటారన్నమాట. దేవుడు నిన్ను దీవించాలంటే బాగా చెప్తున్నాను వినండి. పులిపీటి మీద నువ్వు త్యాగం లేకపోతే నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా దేవుడు దీవించడు. పేరు కొరకో, ప్రఖ్యాతి కొరకో, త్యాగం కొరకో, లేకపోతే మంచి పేరు కీర్తి సంపాదించుకోవాలని నువ్వు చేసినావు అనుకో, వాళ్ళంతా రికార్డులు అడుగుతారు, పేర్లు అడుగుతారు, నాకు ఫస్ట్ వన్ రాసుకో అని చెప్తారు. వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఇట్లుంటుంది. త్యాగం లేని బ్యాచ్ ఇదంతా. అరే దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దాంట్లో నేను దేవునికి ఇవ్వాలనే త్యాగము ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడు దేవుడిని ఎత్తుకుంటాడు నీ కుటుంబాన్ని. ఇది సత్యము. లేదు మామూలుగా చెప్పాలప్ప కాంప్రమైజ్ కావాల, జనాలను పోగొట్టుకోకూడదు అంటే అమ్మా ఏదో ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. అయ్యా ఇస్తే ఇవ్వండి. ఒక దానం అడుగుతారు చూడండి ఎవరైనా. అమ్మా మీ ఇంటి దగ్గరకు వచ్చినానమ్మా ఏదైనా పెట్టాను తల్లి అని అట్లా అడిగితే ఇంకా అది మంచి వాళ్ళే, ఇంకా ఏం నో ప్రాబ్లం, నా ఇష్టం నేను ఇస్తే ఇస్తాను లేకుంటే లేదు. ఇది లోకంలో ఉండేది. కానీ నిజమైన త్యాగం ఏం తెలుసండి? సత్యం ఏదంటే నువ్వు ఖచ్చితంగా నీ కుమార్ని నాకు బలి అర్పించాలి. దేవుడు బాగా వినండి, నరబలి అడుగుడు. దేవుడు ఎప్పుడు కూడా నరబలి అడిగేవాడు కాదు. కానీ ఎందుకు అడుగుతున్నాడు అబ్రహాంని? మరి అబ్రహాంని నీ కుమారుడు నాకు బలి అని ఎందుకు అడుగుతున్నాడంటే పరిశోధిస్తున్నాడు. ఈ విశ్వాసాన్ని చూద్దాం. నువ్వు సంవత్సరాల్లో పుట్టాడు కదా, ఈ పిల్లోని మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు, ఇప్పుడు నాకు బలిగా ఇస్తాడా? ఈడ చాలా మంది తప్పిపోయేది ఇక్కడే. ఏమమ్మా మీరు ప్రార్థన రాలేదంటే ఇప్పుడే బంధువులు వచ్చిండ్రన్నా. ఏం బంధువులు వస్తే ఏమి ఆరాధన బంద్ చేయాలని ఏమన్నా రూల్ ఉందే? బంధువులు వస్తే మళ్ళీ రారా, మళ్ళీ మధ్యాహ్నం కాడ వండుకొని తినవచ్చు కదా. అంటే దేవుని కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? లోకమును. అందుకే బంధువుల యొద్ద నుండి నువ్వు బయటకు రా. త్యాగం చూడండి. బంధువులు అవసరమే, బంధువులు కాదని కాదు. నిజమైన విశ్వాస అయితే బంధువులు కూడా చర్చి తీసుకొని వస్తారు. ఫస్ట్ వాక్యం వద్దాం, ఇందాం, మళ్ళీ వాళ్ళకి చికెన్ గీకిన మటన్ తెచ్చుకొని తిందామని. కానీ ఇప్పుడుండే ఈ విశ్వాసం ఎట్లా తెలుసా? త్యాగం లేని విశ్వాసం సంగతి ఎట్లంటే, నేను రాలేనైనా కొద్ది మావులు వచ్చినారు, ఇవ్వద్దే పని పడింది అంటే దేవుని ఆరాధన కన్నా వారు లోకం ఎక్కువగా ప్రేమిస్తున్నారు కనుక దీవించబడలేకపోతున్నారు. త్యాగం నీది కానీ సొమ్ము నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. దేవుని వెళ్ళిపోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్యాగం. అబ్రహాము పిల్లలు అనే మాట ఎప్పుడొస్తుంది తెలుసా? నీలో ప్రార్థనే కాదు, ఆరాధనే కాదు, వాక్యమే కాదు, ఏమవుతుంది? ఏముండాల? త్యాగం కూడా ఉండాల. పని చేయాల. దేవుని యొక్క పని ఇంక సాలేమ్మా, బజ్జి బాగా చేసినావు, ఇంక సాలనల్లా. అంటే ఆ త్యాగం చూడండి. కొంతమంది ఏమంటారంటే మా వంత అయిపోయింది కదన్నా, చర్చి పనికి వచ్చేది మా వంత అయిపోయింది. ఇంకా కొంతమంది అసలు చేయాలని ఏముంది రూలు, నాకు పిల్లలే లేరు, మా వాళ్ళు ఆడు ఒడ్లు కొత్తారా? అబ్రహాం అట్లా అనుకుంటే
ప్రపంచం వర్ధిల్లేదు కాదండి. మనమంతా అబ్రహాం పిల్లలు అయ్యేవాళ్ళము కాదు. చాలా మందికి ఉండే దుష్ట తలంపు, దుష్ట అలవాటు ఏంటంటే ఆలోచనలు, త్యాగం లేని జీవితం. నేను పని చేస్తే నా పనికి దేవుడు 400గా ఆశీర్వాదిస్తాడు, 300గా ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు మీరు సుఖపెట్టినారు, లాస్ట్కి దరిద్రం చెప్తున్నారు. ఏమి లేకుండా చెప్తున్నారు మీరు వాళ్ళకి. నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకు నాకు బలిగా అర్పించాలి. అయ్యో ఎట్లా ప్రభువా, ఏమనుకోద్దు ప్రభువా, క్షమించుకోవాలి. లేక 100 ఏళ్ళు ఇచ్చినావు ప్రభువా, లారి ముద్దుగా వీడిని పెంచుకున్నావు ప్రభువా, ఇవన్నీ చెప్పొద్దు ప్రభు అన్నాడు అబ్రాము. చిత్తు ప్రభు అన్నాడు. త్యాగం. నిన్న సాయంత్రం వస్తుంది, ఆ రూములు చూస్తేనే, ఆ పై రూములన్నీ పిల్లలు బ్రహ్మాండంగా అడిగినారు. నాకు కొన్ని సంతోషం అయిపోయాను. చాలా సార్లు పడినారు. ఎవరమ్మా? అనిత, హారిక, నిహారిక, వర్షిత. ఏమ్మా పిల్లలు చూడండి, కొంతమంది ఊరికే చూసేకున్నారంటే పాడతారు, చెబుతారు, కానీ పని చేయరు. త్యాగం ఉండాలి కదా. ఆ పిల్లలు చూస్తే నాకు సంతోషం. తర్వాత అబ్బాబా అనిత చాలా అయిపోయింది, ఇంటికాడ పడుకోండి, మళ్ళీ నేను వచ్చి ఇదంతా క్లీన్ చేయాలా, చర్చిలోని అన్ని బట్టలు పరచాలంటే మళ్ళా వచ్చి బాబా ముందర ఆ పక్క ఈ పక్కంతా కడిగి ఇవన్నీ చేసి క్లీన్ చేసిపోయినారు. అలసిపోయినారు. దేవుడు అట్లా వాళ్ళని మెచ్చుకుంటాడండి. ఈ దొంగాట ఆడే వాళ్ళని, తప్పించుకొని తిరిగే వాళ్ళని దేవుడు ఎప్పుడు ఆస్వాదించు. సుమి సంఘాలు అందరికీ హెచ్చరిక. ప్రియమైన దేవుని పిల్లలారా, త్యాగం. అబ్రహాముని దేవుడు పరిశోధిస్తున్నాడు. చర్చిలు కట్టేటప్పుడు కానీ, ఇది బాత్రూమ్ కట్టేటప్పుడు కానీ, ప్రభు కుమారక్కను ఋతమ్మక్క పాపం వాళ్ళు ఏమనుకోరు, వచ్చింది పిలుతూనే వచ్చారు. ఎందుకు? ఎవరు పని అని? ఎవరు పని? వంతులు కాదు, అవసరము. దేవుడు నీలోనే త్యాగాన్ని చూస్తాడు. నీ డబ్బును చూడు, నీ ధనాన్ని చూడు, నీ తెలివితేటను చూడు. ఆయన నీలోనే త్యాగం చూస్తాడు. నువ్వు దీవించబడాలి. అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తెని అనిపించుకోవాలంటే నేను 400 సహాయం చేయాలి. ఒకప్పుడు నేను అన్యాయస్తున్నే, జక్క చెప్పే మాటలు. ఒకప్పుడు నేను పాపిని, సుంకం వసూలు చేశాను. ఒక అంతకు 4 అంతలు. నా యేసయ్య నా ఇంట్లోకి వచ్చాడు, నా మనసు మారింది. ప్రభువా, నేను ఎవరి యొక్క అన్యాయంగా తీసుకొని ఉంటే ఒక అంతకు 4 అంతలు నేను చెల్లిస్తున్నాను. ప్రభు అన్నాడు, ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాముకున్నంత త్యాగం జక్కైకి ఉందని ఆ ప్రజలు ఎవరైతే దూషిస్తున్నారో, నిందిస్తున్నారో వాళ్ళకి సవాలుగా యేసుబాబు జనాల్లో చెప్పేశారు. అది రావాలి మనకి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలా, దేవుడు నీకు చెప్పాలా. నేను పని చేస్తాను నువ్వు చెప్పుకునేది కాదు. దేవుడు సాక్ష్యం ఎలా. త్యాగం కలిగిన వాళ్ళు వెనక ముందు చూడరు. ఇచ్చే దాంట్లో కానీ, పనిచేసే దాంట్లో కానీ. త్యాగం నేను అందరికీ లెక్కలు వేసుకోవడము, అంచనాలు వేయడము, చెడ్డ సలహాలు, వాళ్ళ ఆలోచనలను దుష్టు తలంపులు. మనం ఎందుకు? మనం ఎవరు? మనం దేవుని పిల్లలము. మనం ఎవరికి ఇస్తున్నాం? ఇప్పుడు అబ్రహాం ఎవరికి ఇస్తున్నాడండి? ఓ సంగతి చెప్తున్నా. స్థలం కొన్నప్పుడు జాను గుప్తారని ఒక ఆయన చిత్తూరు నుండి వచ్చారు, ఒక పెద్ద ఆయన. అప్పుడు కొంత డబ్బు వసూలు చేసినాను. మొట్టమొదటి మా అమ్మే సమాధానమ్మ ఒక 1200 ఇచ్చింది. తర్వాత వరలమ్మ ఒక 700 ఇచ్చింది. మరియమ్మ ఒక 400 ఇచ్చింది. ఇంకా ఎవరో 200, 300 అంత అయితే ఇచ్చి ఒక కొంత అమౌంట్ జమ చేశాను, ఒక 6000 దాకా. ఎందుకంటే వాళ్ళకి 6000 డిపాజిట్ కట్టాలి రూమ్కి. అప్పుడు డబ్బులు లేవు కదా. 6000 అంటే 6 లక్షలతో సమానం. మొట్టమొదటి మా ఎంఎస్ చేంజ్ ఆపింది, అట్లే ఉంచి పెట్టుకున్నాను. ఆయన జాన్ విక్టర్ అనే ఆయన కూడా ఆ రోజు మా ఇంట్లో భోజనం చేసి ఆయన కూడా ఒక 1000 రూపాయలు దీనికి సహాయం చేశాడు. మా అమ్మని అడిగాడు నవ్వుతూ బయట కూర్చున్నప్పుడు, నువ్వేమి ఇచ్చినావమ్మా మందిరానికి అని అడిగాడు.
నేను అనుకున్నాను మా అమ్మ ఏం చెప్తారు, ఇస్తే 12,000 ఇచ్చినాను అంటారేమో నేను అనుకుంటున్నా. లేదు సార్ నా కొడుకుని ఇచ్చేసినాడండి. ఎవరమ్మంటే పనందం మా కొడుకు పెద్దవాడు, వాడిని ఎంతోమంది దూషిస్తున్నారు, నిందిస్తారు, కొంతమంది పొగుడుతున్నారు, కొంతమంది ప్రేమిస్తున్నారు, కొంతమంది తిరుగుతున్నారు. అన్ని కూడా ఓర్చుకునే శక్తి వానికి ఉంది. వాడిని నా ఒక కానుకగా ఇచ్చేసాను, ఇంటికి ఇంకేమి వెళ్ళాను. అది అట్లే మనసులో పెట్టుకున్నాను నేను. దేవుడు దీవించాలా, కుటుంబాలు ఆశీర్వదించాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా త్యాగము లేకపోతే, నీ జీవితాల్లో త్యాగం లేకపోతే అబ్రహాం కుమార్తెలు అనిపించుకోలేదు. అబ్రహాం పిల్లలని ఎందుకు అంటున్నారంటే, ఆయన తన సొంత కుమారుని అల్లారు ముద్దులు కొడుకుని ఇస్సాకును దేవుని మాటకి వెనకాడకుండా చిత్తం ప్రభు అన్నాడు. ఆ కలలో రాత్రి దర్శనంలో ప్రభు మాట్లాడితే చిత్తం ప్రభు అన్నాడు. పొద్దున్నే ప్రయాణం కాదా, భార్యతో చెప్తే బాగుంది అనుకున్నాడు శారంతో. ఎందుకంటే లేక పాపం 99 సంవత్సరాల్లో మరి ఆమె గర్భం ధరించి ఎంత కష్టపడింది, ఏందండి నీకే మెంటల్ చిక్క అంటది. మన పిల్లోని అడిగినాడే శారా అన్నాడు అనుకో అబ్రాం, ఆడవాళ్ళకి అంత ఇబ్బంది కదమ్మా, ఆడవాళ్ళకి అంత రుక్కిన సొల్లుకోరు పిల్లల విషయంలో. ఎందుకంటే 9 మాసాలు నేను కని పెంచినాను అంటారు. అందుకని శారాద చెప్తే అంత కష్టమే అని ఏం చెప్పాడు తెలుసా, మొరియా దేశానికి పోతున్నాము, అక్కడ దేవుడు మొక్కుని వస్తాము, నువ్వు సర్దిగిద్దు రెడీ చేయన్నాడు భార్యతో. ఆ దేశానికి పోవాలంటే ఆ దినాలు వాహనాలు ఏమి లేవు, గాడిదలే. ఇంటికి ఎన్నో బండ్లు ఎట్లున్నాయో బైక్లు, ఎంతమంది ఉంటాయి బైక్లు ఉన్నాయి, ఎంతమంది ఉంటాయి ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు. అట్లా ఆ దినాలు ఎంతమంది ఉంటే ఆ ఇంట్లో అన్ని గాడిదలు ఉండేవి. ఎందుకంటే వాళ్ళ వాహనాలు ఏమిటివి, గాడిదలే. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుని గాడి మీద ఎక్కించాడు, ఈయన గాడి మీద ఎక్కినాడు, ఇద్దరు 12 కూడా గాడి మీద వచ్చారు. 3 దినాలు ప్రయాణం పట్టింది మొరియా దేశానికి. మొరియా దేశంలో ప్రభు చూపించే కొండ మీదకి నువ్వు వెళ్ళి బలిపీఠాన్ని కట్టి నీ కుమారుని నువ్వేం చేయాలా, దహన బలి చేయాల. భార్యతో చెప్పలే. శారా కూడా కొంచెం అవిశ్వాసం వచ్చింది కదా, నాకు శరీరం అంతా ముడత పడుతుంది, నీ పిల్లలు అవుతారు నువ్వు అంటున్నావు, ఇది అప్పుడే అవుతుంది అని అడిందా లేదా శారా కూడా. అట్లా అంటారేమో, ఇప్పుడు పుట్టినాక వీడు అల్లారు ముందు బ్రహ్మాండంగా ఉన్నాడు పిల్లోడు, మిసాలు వస్తున్నాయి, ఇట్లా పిల్లోడు దహన బలి అడిగినాడు, ఆ దేవుడి కన్నా ఏమైనా తలకాయ ఉంది అంటాదేమో. అసలు మన దేవుడు నరబలి అడిగేవాడు అనే కాదు, కానీ అడుగుతున్నాడు అంతే. నీ విశ్వాసాన్ని నిన్ను పరిశోధించుతున్నాడు ఆయన, నిన్ను నన్ను. అందుకే దేవుడు మంచి పంట ఇస్తాడు, ఒక్కోసారి తరగతి దేవుడికి ఇస్తారు కదా పరిశోధన, 2-3 సార్లు చూస్తాడు, హాయ్ మంచి ధనం ఇస్తాడు, మంచి బంగారు అవి ధాన్యాలు ఇస్తారు. వీళ్ళు దేవుడికి వెళ్ళినా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తారా, దాన్ని ఎక్కువగా ప్రేమిస్తారా? 2-3 సార్లు చూస్తాడు. ద్వితీయోపదేశకాండం చెప్పినట్టు లాస్ట్కి ఇంకేముండదు, నష్టకాలం ఇంక అప్పటి నుంచి స్టార్ట్. దేవుణ్ణి మర్చిపోతే గిన బావినండి, ఆయన సొమ్ముని ఆయనకి ఇయ్యాల అంతే. అది నీది కాదు, నీ ఇంట్లో ఉండకూడదు, నీ ఇంట్లోనే నీకే ప్రాబ్లం. ఓ పరాయి సొమ్ము ఇంటికి పోయినాము, మంచి సెల్ ఫోన్ ఆడ పెట్టారు బూట్లో, ఓ 40,000దో 30,000దో, అంటే డబ్బులు నమ్మకంతో పెట్టారు బూట్లో. ఆ ఇంటికి పోయిన తర్వాత ఈ మనిషి పోయిన మనిషి అవి చూసినా కూడా ఆశ పుట్టకూడదంట. ఈ అల్ప విశ్వాసకి ఏమవుతుందంటే ధనాన్ని తీసుకొని జోలికి వేసుకుంటారు. ఆ తెలిసిపోతుంది నీ విశ్వాసం ఎంత ఉందని. దొంగతనం అనేది నేరం, నరకానికి వెళ్ళిపోతారు. దొంగతనాలు చేయకూడదు, ఎవరి దగ్గర అన్యాయంగా ఏది తీసుకోకూడదు, తాకట్టు పెట్టుకోకూడదు, అది నీది కాదు. ఒకవేళ దేవుడు అడిగితే నా సొమ్ము నీ ఇంట్లో ఉంది,
నువ్వెందుకు నాకు ఇల్లేదు అడిగితే వాళ్ళు ఆ దినం తల ఉంచుకుంటారంట తీర్పులో. అందుకని మంచి క్రియ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు ఉండే త్యాగం చూడండి. కుమారునే కాదు, కలిగిన దాంట్లో కూడా 10వ భాగం ఇచ్చే తలంపు కలిగిన వాడు. కుమారుడు పుట్టికినే కదా 10వ భాగాన్ని ఇచ్చాడా? ఇలేదా అబ్రహాం? దేవుని సన్నిధంగా కుమారుడు పుట్టికినే అంత మంచి మనసు కలిగినాడు. అందుకే అట్లా వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. త్యాగమైన వాళ్ళని ఎంతైనా వాళ్ళని పైకి ఎక్కిస్తుంటాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి వాళ్ళని ఎక్కిస్తాడు. అబ్రహాము పిల్లలం, అబ్రహాము కుమార్తెలము, అబ్రహాము కుమారుడు అని చెప్పుకుంటున్న మనలో అబ్రహాము యొక్క లక్షణాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆస్వాదిస్తాడు. నిన్ను బట్టి అనేక జనాలు ఆస్వాదించబడతారు, దీవించబడతారు. పిల్లలు నేర్చుకోండి, బాగా వాక్యాలు చదవండి, ధ్యానించండి, అర్థం చేసుకోండి. ఇది ఒక కథ కాదు, సత్యము. ఏదో కథలు చెప్పే కథలు కాదు ఇది. నువ్వు అబ్రహాం కుమారుడు, అబ్రహాం కుమార్తె అని పేరు కలిగి ఉండాలంటే త్యాగం నీలో ఉండాలి. కేవలం ఒక మంచి పాట పాడి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా అన్నావు. ఎవడో పట్టుకొచ్చినావా? ఏలాది పొట్టేలనా అని ఏం పాడతావో ఇది ఎవరైనా తీసుకొచ్చినావా? ఇది త్యాగం. ఇది పాట మేలుగా ఉంది. కనీసం ఒక 10 కేజీ నూనె తీసుకొచ్చినావా అన్నావు. నువ్వు అట్లాడు చెప్పవద్దు. చందయ్య అని చెప్తావు, ఇస్తాను అంతే. నీ చందయ్య ఎవరికి కావాలా? ఫస్ట్ నీలో త్యాగం వాళ్ళు నువ్వు చెప్తే ఇచ్చినావు. దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్తే దేవుని మాటకు లోబడే వాళ్ళనే దేవుడు ఎత్తుకుంటాడు. లేకపోతే కరువే. దేవుడు ఎప్పుడు కూడా నరబలి కోరేవాడు కాదు. ఒకసారి యేసు ప్రభు కూడా ఈ మాట అడుగుతున్నాడు. శిష్యులందరూ ఉన్నప్పుడు శిష్యులకి ఓ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చదవండి. బాగా వినండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. బాగా వినండి. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును. కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకోను. నా నిమిత్తం తన ప్రాణం పైన కోతపోని అనుకుంటూ వాడు దక్కించుకుంటాడంట. అబ్రహాంకి ఏమి విశ్వాసం అంటే ఈయన నరబలి కోరేవాడు కాదు, కానీ నన్ను అడుగుతున్నా అంటే అద్భుతం ఏదో ఉంది, నా పట్ల ఆయన గొప్ప ఉద్దేశం ఏదో ఉంది. తల్లిదండ్రులారా, మీరు ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? ఒక దినం ఆడిటి ఫాదర్ ఫెరారు నారాయణపురంలో ఒక మీటింగ్ వేసారు. రూములు డెడికేషన్ జరుగుతుంది. ఆ ఫెరార్ రూములన్నీ మీటింగ్ వేసుకున్నారు ఓపెనింగ్ దినం. ఆయన స్టేజ్ మీద ఎక్కి చెప్పాడు, మీ ఊర్లో 25 రూములు ఇవ్వడానికి కారణం ఏం తెలుసా? చిన్నపిల్లలు అన్నాడు. స్పైన్ దేశంలో చిన్నపిల్లలు అంట. ఆ చిన్నపిల్లలు మీకు సహాయం చేసింటే ఆ చిన్న పిల్లలు చేసిన సహాయమే మీకు 25 రూములు కట్టించినాము అన్నాడు ఆయన. పెద్దోళ్ళు ఇచ్చింటారు కాదు, స్పాన్సర్స్. ఎట్లా అంటే ఈ చర్చికి పోయేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు డాలర్స్ ఇస్తారు. $2 ఇచ్చినప్పుడు కానికేంటని $1 పక్కన పెట్టి $1 కానికేసేవారు. ఎందుకు ఎత్తి పెడతారో ఎవరికి తెలియలే. ఓనాడు ఆడిట్ ఫాదర్ పేరు మీటింగ్ వేసాడా అనంతపురం జిల్లాలో. ఈ విధంగా మేము రూములు కడుతున్నాం, హౌస్ ఫీల్డ్లో ఉన్నాము, మరి మీరు సహాయం చేసేవాళ్ళు చేయండి అంటే ఒక సండే స్కూల్ పాప లేచి ఒక తిత్తి తీసుకొచ్చి అట్టేసిందంట, ఆయన దగ్గర పెట్టిందంట.
ఆ డాలర్స్ చూసినప్పుడు ఆయన ఆశ్చర్యం చేసిందట. నారాయణపురంలో 25 రూములు కట్టడానికి అప్లికేషన్ కాంటే జరిపిందట. నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు? పీసుతనం నేర్పిస్తున్నావా? ధారాళమైన మనసు నేర్పిస్తున్నావా? మనం ఒక పాట పాడిన ఆరాధనలో ఈ పాటలో ఒక శరణం పాట చూడండి, 44వ పాట. ఆరాధించేదా నిన్ను మది పోగడేదా, నిరంతరము నిన్ను స్తుతించెదా. అంటే నిన్ను స్తుతించాలి, ఆరాధించాలంటే ఆ చరణాలు ఎట్లా చెప్తారు చూడండి. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పోగడేదా, నిరంతరము నిన్ను స్తుతించెదను. 6వ శరణం. వేద పరిచితిని నా సర్వము, స్వార్థముతోనే జీవించితిని, వేద పరిచితిని నా సర్వము, స్వార్థముతోనే జీవించితిని, గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును, వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి త్యాగం అంటే ఏదో నేను గుర్తించిదని, నాకు కలిగినంత వ్యర్థమని నేను అనుకుంటుంది, దేవుని కన్నా గొప్పది ఏది కాదని నేను తెలుసుకుంటే నేను ఆ భక్తులు పాడుకుంటున్నాను. ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఓయాసిస్ వరల్డ్ మినిస్ట్రీస్ వారు మందిరాలు ఇస్తున్నారు, వాళ్ళే కట్టిస్తారు. కరెంట్లపల్లిలో కట్టారు, నారాయణపురంలో కట్టారు, కుడేరులో కట్టారు, పంపునూరులో కట్టారు. ఓయాసిస్ వరల్డ్ మినిస్ట్రీస్ వారు టామేలాయి తిమోస్ గారు ఆయన ఆధీనంలో జరుగుతున్నాయి. కలగలకిద్దాము అన్నాడు. అంటే అందులోపల ఏరియా సంఘర్షణ కొట్లాడారు, మాకు మందిరం లేదు, కలగలలోనే ఏదో గుడి చేసుకున్నది కదా, మంది గడ్డి కప్పుకుంటుంటే రోజు బాగానే ఉంది కొట్టుము, మళ్ళీ మాకు ఏమీ లేదు కదా, మాకు ఇవ్వండి అన్నారు. సరే మళ్ళీ మందిరం వచ్చినప్పుడు ఇప్పుడైనా కలగలకిద్దామని ఆయన అంటే, ఇంకోరు మాకు అసలు లేదు సెంటర్లో ఉండాలని చెప్పి ఇంకోరు పిక్కుంటారు. ఆయన కూడా ఏం పొందామంటే సరే సరే ఫస్ట్ 100 అయిపోయింది, మనకి మందిరం పట్టదని తెలుసు, బయట కూర్చుంటున్నారు ఎండలో ఆ కుటుంబంలో కూడా. అయినా కూడా నేనేమన్నాను, సర్లే తీసుకోండి పెద్ద మాట మనం మీరు కూడా చెప్పలేదు కానీ నేను కొట్లాడలేదు, వాళ్ళు కొట్లాడి ఇప్పించుకుంటున్నారు. ఎప్పుడైతే కలగాలకు శాంక్షన్ అవుతుందో మందిరమో ఎందుకు పీక్కుంటున్నారు. సరే అంతవరకు బాగానే ఉంది, నాకు సంతోషం. అటు 3 మందిరాలు పోయినాయి మనకు రాకోకుండా. నేను దాని విషయం బాధపడలేదు, ఎందుకంటే అన్ని మన సంఘాలే కదా ఆ తలంపు. కానీ ఒక ఆయన ఏమన్నాడంటే, నేను ప్రార్థన లేదన్నా, ప్రార్థన తగిన 3 మందిరాలు ఎట్టపై పక్కకి అంకులు మనసు మారుతుండే, టామేల మనసు మారుతుండ్రి, తిమోసార్ మనసు మారుతుండ్రి, వద్దని కడుతుండ్రి అని. అప్పుడు నాకు కొంచెం బాగా ప్రార్థన లేదు అంటేనే, ఓహో మీరు కూడా ప్రార్థన చేశారు అనుకొని నా మనసులో. ఇక్కడ వచ్చేది అక్కడ పోతాయంటే మీరు మంచి ప్రార్థన పని అనుకొని ఈ బేస్మెంట్ ఉండేది తక్కువగా 40-50 వేసుకోండి. ఈ ప్రతిరోజు సాయంకాలం రావడము, బేస్మెంట్ మీద వాకింగ్ అట్లా చేయడము, ప్రార్థన చేయడం. ఏదన్నా ప్రార్థన పెట్టి తీర్చి చేయమని చెప్పే సంఘాన్ని అంతా కూర్చుకొని ప్రార్థన చేయంగా 3 సంవత్సరాలకి అద్భుతంగా దేవుడు ఎవరు పంపించినాడు. 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరియా దైవజనాన్ని పంపించి వాళ్ళు కూడా ఫస్ట్ మీ బాగా ఉందని రేట్ వేసుకున్నాం దాని మీద. సరే అనుకున్నాం, అది కూడా దేవుని చిత్తం అనుకున్నా. మళ్ళీ ఆయనే వచ్చి నువ్వెవరిని డబ్బు అడగవద్దు, నీ ఇస్తాను నువ్వు కట్టంతే,
నన్ను ఎవరైతే ప్రార్థన చేయదో మందిరాన్ని మాకే వస్తున్నాయి నీకు వచ్చేటవన్నీ అని అన్నారో ఈ మందిరాన్ని చూసి నోట్లో ఏలు పెట్టుకొని సిగ్గుపడినారు. ఇంత పెద్దగా దేవుడు మనకు మందిరం ఇచ్చారు, కనీసం బాత్రూమ్ సంఘం కట్టుకోలేకపోతే సిగ్గుచేడు. దీని కొరకు మీరు త్యాగం చేయలేదంటే మీ విశ్వాసం ఎంత ఉందో మీరే ఆలోచన చేయండి. మీ క్రియలు ఎట్లున్నాయో. దీంట్లో కూడా జనాలు చిన్న చిన్న ఆలోచన చేస్తున్నారు. ఈ చిన్న పనిలో బాత్రూమ్ పెద్ద పని నీ ఇంట్లో కట్టుకుంటే ₹1,00,000 కానీ వెనక్కి ముందు చూడు, కట్టుకుంటా ఫస్ట్ కట్టు, అప్పులు చేసైనా కట్టిస్తావు. నీ ఇంటికాడ కట్టిస్తే ఈయన పట్టింది ప్రయాసం అన్నారు కొందరు. ఎందుకంటే పొద్దున్న వచ్చి నీళ్లు పెడతాను, ఏదో పండ్ల వేలు ఫోన్ చేసుకొని పప్పు కూలినాలు చేసుకోవాలి అని ఎవరి మీద భారం ఏం లేదు. నీళ్లు పెట్టుకోవడము అట్లాంటివన్నీ చేసుకుంటుంటాం ఇక మందిరంలో. కొంతమంది ఏమన్నారు తెలుసా, ఈయన పట్టింది నా పిల్ల, ఎవరు సంఘమే కదా, మన పిల్లలే కదా ఉండేది కదా, మనమే కదా. ఈ మంచి తలం ఎప్పుడు వస్తుందో అప్పుడు దేవుడిని ఎత్తుకుంటారు. ఇది నా కోసమో నీ కోసము కాదు, ప్రభు కోసం మనం చెబుతున్నాం. ప్రభు నామం మహిమ పరచబడాలంటే క్రియ లేనిది, త్యాగం లేనిది ఏ ప్రయోజనమూ లేదు. బాగా గమనించండి. ఇది నా దేవుని పని అని నువ్వు గుర్తించాలి. ఎప్పుడైనా నువ్వు లోకానుసారంగా ఆలోచన చేసినావు అనుకో, అంతవరకే నీ ఆలోచనలు ఉంటాయి. నీ జీవితం అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లుంటుంది. ఇది నా కొరకు, నా కుటుంబం, నా భవిష్యత్తు, నా పిల్లలు తరము వారి కొరకు అని నువ్వు ఎప్పుడు ఆలోచన చేస్తావు, దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. ఎంతోమంది త్యాగం చేశారు కొరియా దేశస్తులు. ఎవరి కోసం? వాళ్ళు వచ్చి నివాసం చేస్తున్నారా అమ్మా? ఎప్పుడైనా నాది మాది అన్నారు వాళ్ళు. జీవితంలో కూడా వాళ్ళు ఆ మాట రాలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 13 ఏళ్ళు అయింది మందిరం కట్టి. ఇది మాది, మేము కట్టించినామని మాట రాలే వాళ్ళకి. దేవుడు ఇచ్చినాడు, తీసుకో, కట్టు, అంతే. దేవుళ్ళలో నువ్వు దీవించబడాలి, నా పిల్లలు అభివృద్ధి కావాలంటే అబ్రహాముకున్న త్యాగం నీలో వస్తేనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ లోకంలో ఉన్న కథలు ఇట్లాడవని నాకేం తెలియవు. అవి ఈ సమస్యలు రాజకీయాలు ఇట్లాడవని ఏం మాకు తెలియవు అన్నమాట. నాకు ఒకటే తెలుసు, నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు. దేవుడి సన్నిధిలో కేవలం నమ్ముడమే కాదు, త్యాగం కలిగి ఉండాలా. అప్పుడు నీ త్యాగానికి ఒక దినం దేవుడు నేను లేపుతాడు. ఆ విశ్వాసం ఉన్నది. అబ్రహాము చేసిన త్యాగానికి ఏమా ఆ కల్దీయుల దేశాన్ని వదిలిపెట్టి ఆ త్యాగానికి 25 సంవత్సరాలకి ఇస్సాకును లేపాడు. 24 సంవత్సరాలకి మంచి ఆశ్రయించబడింది ఇస్సాకు. భూమి మీద నిబంధన స్థిరపరిచాను. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే అడిగాడు, నీ పేరేమి ప్రభువా అని అడిగితే, నేను అబ్రహాము దేవుణ్ణి ఎంత ఎంత ఘనంగా చెప్పినాడు దేవుడు. ఒకసారి లెక్కేసుకోండి. నేను ఎవరు దేవుణ్ణి? అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని. ఇంటికి నీకేం కావాలా? అసలు నా పేరుతో నీకేం పని? నేను అబ్రహాము దేవుని. ప్రియమైన దేవుని పిల్లరా, త్యాగపూరితమైన మనసుంటే కేవలం ప్రార్థించడమే కాదు, ఆరాధించడమే కాదు, పాట పాడడమే కాదు, దానికి తగినట్టుగా మనం జీవిస్తే అప్పుడు దేవుని నిందాడు. పరిశుద్ధుడు అయిన ప్రభువ, నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మహాదేవుడు, మహాగణుడు. నీ సంఘములో మరి ఎవరైతే నిన్ను పూజించి ఆరాధించి పని కలిగి ఉన్నారో వాళ్ళ జీవితంలో పాత్రులు అని చెప్పావు. వాళ్ళకి ప్రతిఫలం ఉందని చెప్పావు తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. బాత్రూమ్ పని ఉన్న తండ్రి, మరి యవనస్తుల కూడికలో పిల్లలు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. మరి బాత్రూముల గురించి అవసరాలు తీర్చండి. సండే స్కూల్ 9, 10 తారీఖుల్లో మరి జరుగుతున్నాయి. ఇది కొదువు లేకుండా మరి ఇంకా వేరే ఊర్లంటూ వచ్చే పిల్లలు కూడా అన్ని అనుకూలపరచమని మరి చూసుకుంటున్న నీ బిడ్డలు తండ్రి, మరి అమృతకాలను బట్టి, జ్ఞానమిల్టాన్ని బట్టి, మరి తర్వాత కృపణను బట్టి ప్రార్థిస్తున్నాను. మరి మధ్యలో ఇది ఏర్పాటు చేస్తున్నారు, సహాయం చేయండి.
మరి సేవకుల మీటింగ్ తండ్రి, బైబిల్ తరగతులు జూలైలో ఉన్నాయి, ఇంకా డేట్లు చెప్పలేదు మా ప్రభా. మరి 3 రోజులు జరుగుతున్న ఆ కూడికలను దీవించండి. ఏది పొదుగు లేకుండా మరి వాక్యము బాగా మంచి ఆహారం, వాక్యమైన ఆహారం కావాలా, శరీర సంబంధమైన ఆహారం కావాలా, అన్ని విధాలుగా సంఘ బిడ్డలు సహకరించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం జరిగే ఆరాధనలన్నింటిలో తోడుగా ఉండండి. వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకొని మంచి వాతావరణం దయచేయండి. మంచి వర్షం కూడా కావాలి, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా కరెంటు అన్నీ కూడా లాగుతున్నారు మా ప్రభు, అది కూడా మరి ఎంతగా త్వరగా అవునట్లను సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని రక్షించండి అయ్యా, మా జిల్లాని, మా రాష్ట్రాన్ని, మా దేశమును జ్ఞాపకం చేసుకొని అధికారుల కొరకు మరి దేవ ప్రార్థిస్తున్నాను. రాజుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవ సహాయం, ఉద్యోగస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. పనిచేసే వాళ్ళు తండ్రి, రైతాంగము, రైతుల కొరకు ప్రార్థిస్తున్నాము. కొన్ని మేకలు, మందులు, పశు సంపద అయ్యా, ఎవరు ఎక్కడ కలిగి ఉన్న వ్యాపారాలు, వారి వారి పనుల్లో వారికి తోడుగా ఉండి కాపాడండి. అదేవిధంగా దేవుని సన్నిధిలో పాల్గొంది దేవుని మాటలు విని మేలు పొందినట్లు కూడా సహాయం చేయండి. మా గ్రామానికి, ప్రజలకు తండ్రి సహాయం చేయండి. మరి అన్యాయాలు, అక్రమాలను తీసేయండి. యాక్సిడెంట్లు, సూసైడ్లు, భయంకర సంఘటనలు జరుగుతున్నాయి, అవన్నీ తొలగించండి అయ్యా. మరి ఎంతోమంది బలహీనమైన స్థితిలో ఉంటున్న బలపరచమని, మోకరించిన బిడ్డలందరినీ కూడా పేరు పేరుని దీవించి ఆశ్రయించండి. కొంతమంది ఇండ్లు కట్టుకుంటున్నారు అయ్యా, వారికి కావాల్సిన వనరులు దయచేయండి తండ్రి, కావాల్సిన డబ్బులు దయచేయండి. కొంతమంది అప్పులతో బాధపడుతున్నారు అయ్యా దేవా, వారు ఎట్లా మా అప్పులు తీర్చుకోవాలో ఆ మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, కుటుంబాల్లో సమాధానం లేని స్థితి కొంతమంది ఉన్నారు, సమాధానం దయచేయండి. తల్లిదండ్రుల పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. 12వ తారీఖున పిల్లలు వారు స్కూల్కి వెళ్ళిపోతారు. దేవా, వారు మంచిగా ఆరోగ్యవంతులుగా మంచిగా చదువుకొని ఇటు సంఘానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి దృఢంగా సిద్ధపరచండి. మంచిగా సబ్జెక్ట్ పాస్ అయ్యి మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు వారి పనుల్లో తోడుగా ఉండి, నీడగా ఉండి ముందున్న కార్యముల కొరకే మమ్మల్ని సిద్ధపరచమని, ఇదిగో నా తండ్రి, నీ కృపలో మమ్మల్ని బలపరచమని అయ్యా. మరి బాత్రూంలో, లెట్రిన్లు కట్టబడుతుంటుందో ఎవరైతే పాల్గొందారో, పనిచేశారో ఆ బిడ్డలందరినీ కూడా వారి చేతుల కష్టానికి ప్రతిఫలం 300గా దయచేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. కొంతమంది పాలు పొందుకోకుండా ఉన్నారు, కొంతమంది సహాయం కూడా చేయకోకుండా ఉన్నారు. మరి అలాంటి వారితో కూడా మాట్లాడండి. వారి హృదయ నేత్రాలు తెరవండి ప్రభువ. లోకానుసారమైన తలంపుల ఆలోచనలు తొలగించి దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు నడిపించమని ప్రార్థిస్తున్నాము. నీ కృపలో మనం బలపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధిని చేరువచ్చిన బిడ్డలందరి మీద, సంఘం మీద, సకల పరిశుద్ధుల మీదను, జరగబోయే ప్రతి కార్యం మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.